ఇప్పుడు ఈ వాల్మార్ ప్రాజెక్ట్స్ అనేది ఏంటి అనేది కొంచెం తెలుసుకొని, దీనికి మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అది నిజంగా ఏదైనా ఒక చట్టబద్ధమైనటువంటి బేసిస్ ఉందా? లేకపోతే మొత్తం ఇల్లీగల్‌గా ఫండ్స్ తరలించబడుతున్నాయా అనేది చూద్దాం. వాల్మార్ ప్రాజెక్ట్స్ అనేది 6 సెప్టెంబర్ 2021లో కంపెనీగా ఇన్కార్పొరేట్ అయింది. దాంట్లో ఇద్దరే ప్రధానమైనటువంటి భాగస్వాములు. ఇందులో 95% వాటా మంచు విష్ణుకే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే బేసికలీ అతని ప్రైవేట్ కంపెనీ. ఇది హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీగా దీనికి రిజిస్ట్రేషన్‌లో మనకు అందుబాటులో ఉన్నట్టు సమాచారం చెప్తా ఉంది. సో, వాల్మార్ ప్రాజెక్ట్స్ యొక్క ప్రధాన ఫంక్షన్ హాస్టలు, ఫుడ్డు, కంప్యూటర్స్, యూనిఫార్మ్స్ ఒకటైతే సినిమాలు, సీరియల్స్ తీయడం కూడా మరొక ఫంక్షను. ఇక్కడ అసలు విషయం ఈ నిధులన్నీ ఎట్లా పోతున్నాయనడానికి మనకి ఇక్కడ క్లూ దొరుకుతుందనమాట. సో, స్పష్టమయ్యేదేంటి? కేవలం ఈ నిధులన్నిటిని కాజేయడం కోసం పిల్లల దగ్గర వీలైనంత ఎక్కువగా వేధించి వసూలు చేసి దాన్ని వీళ్ళకి తీసుకెళ్లి సినిమాల్లో పెట్టుకోవడం కోసమే ఆ వాల్మార్ ప్రాజెక్ట్స్ అనే దాన్ని స్థాపించడం అనేది స్పష్టం అవుతుంది. ఇది ఎంత పెద్ద ఆర్థిక కుంభకోణమో మీరు గమనించండి.